హై వియర్స్, ఇప్పుడు మన పేజ్ మేకర్లో ఆటోమేటిక్గా పేజ్ నెంబర్స్ అనేది ఎలా రావాలి అంటే జనరల్గా పేజ్ మేకర్లో 20 పేజెస్ తీసుకున్నానండి. వాటికి పేజ్ నెంబర్స్ అనేది మనం టైప్ చేయకుండానే ప్రతి పేజీకి పేజ్ నెంబర్ అనేది మనకు నచ్చిన ఫార్మేట్లో ఆటోమేటిక్గా వచ్చేసేయాలి. చూడండి వియర్స్, జనరల్గా మీరు పేజ్ నెంబర్స్ అనేది ఆటోమేటిక్గా రావాలి అంటే కొన్ని షార్ట్ కట్స్ అనేది యూస్ చేయాలి. పేజ్ నెంబర్స్ అనేది ఆటోమేటిక్గా రావాలి అంటే మనకి పేజ్ మేకర్లో ఇక్కడ కనిపించే L6 ఈ మాస్టర్ పేజెస్ వల్ల యూజ్ ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలండి. చూడండి వియర్స్, ఇప్పుడు ప్రజెంట్ పేజ్ మేకర్లో ఎన్ని పేజెస్ ఉన్నాయండి? ఒకే ఒక సింగిల్ పేజీ ఉందండి. ఇప్పుడు అడిషనల్గా ఒక 20 పేజెస్ కావాలి. పేజెస్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి అంటే మనం లేఅవుట్ మెనూలో ఇన్సర్ట్ పేజెస్, ఓకేనా, లేదా ఇక్కడ ఫస్ట్ పేజీ ఉంది కదండి, దీని మీద రైట్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఇన్సర్ట్ పేజెస్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి ఎన్ని పేజెస్ అయితే మీరు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ నెంబర్ ఇవ్వండి. నేను ఇక్కడ 20 అలా ఇచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తున్నా. ఓకే, మొత్తం ఇక్కడ 20 పేజెస్ వచ్చినాయి. చూడండి, వచ్చినాయి రాలేదా? కానీ ఇక్కడ డబుల్ సైడ్ అనేది ఆన్లో ఉండడం ద్వారా ఈ విధంగా డబుల్ సైడ్లో వస్తున్నాయి పేజెస్ అనేది. అదే డబుల్ సైడ్ అన్సెలెక్షన్ చేస్తే సింగిల్ పేజీ కాడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 20 పేజెస్లో పేజీ నెంబర్స్ అనేది ఆటోమేటిక్గా రావాలి. అలా రావాలి అంటే మీరు మాస్టర్ పేజెస్ అనేది సెలెక్షన్ చేయండి. ఓకే, సెలెక్షన్ చేశారు. సెలెక్షన్ చేసిన తర్వాత పేజీ నెంబర్ అనేది పేజీలో ఎక్కడ కావాలి అంటే టాప్లో కావాలా, మిడిల్లో కావాలా అంటే మీకు కావాల్సిన అలైన్మెంట్ అనేది మీరు సెట్ చేసుకోండి. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను, టెస్ట్ టూల్ తీసుకొని ఇది లెఫ్ట్ ఇది రైట్. ఓకే, లెఫ్ట్ సైడ్ నాకు ఇక్కడ కావాలండి. దీన్ని ఇలా టెస్ట్ టూల్ని సెలెక్షన్ చేసి కొంచెం ఫాంట్ స్టైల్ ఇంక్రీజ్ చేసి ఇప్పుడు ఏం చేస్తాను అంటే షార్ట్ కట్ Ctrl+Alt+P అన్నాను అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ ఏమొచ్చింది LM లెఫ్ట్ మార్జిన్. ఓకేనా, అంటే ఏంది పేజీ నెంబర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, ఏది లెఫ్ట్ పేజీలో. అలానే ఇక్కడ నాకు రైట్ సైడ్ ఈ విధంగా ఇలా డ్రాగ్ చేసి కొంచెం నేను ఫాంట్ స్టైల్ ఇంక్రీజ్ చేశాను. Ctrl+Alt+P సేమ్ షార్ట్ కట్. ఓకేనా, ఇదేంది RM రైట్ మార్జిన్. ఇప్పుడు చూడండి, నార్మల్ పేజెస్ సెలెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చింది చూసారా? అంటే రైట్ సైడ్ అంటే రైట్ పేజీలో రైట్ సైడే కదండి పెట్టింది. 1 2 3 4 5 ఇదిగో ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి లేదా పేజీ నెంబర్స్ అనేది. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అలానే మీరు మాస్టర్ పేజెస్లోకి వెళ్ళి వీటి ఫార్మాట్స్ మార్చారనుకోండి, ఏది నేను RMది కొంచెం ఫాంట్ స్టైలు వేరేది పెట్టానండి, బోల్డ్లో పెట్టాను. అలానే కలర్ మార్చాను. ఓకే, అలానే ఈ లెఫ్ట్ మార్జిన్ కూడా సెలెక్షన్ చేసి ఇక్కడ నేను ఇంపాక్ట్ స్టైల్ తీసుకున్నాను. అలానే కలర్ వచ్చి బ్లూ కలర్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నార్మల్ పేజీ సెలెక్షన్ చేస్తే చూడండి, నేను ఏ ఫార్మేట్ అయితే అప్లై చేశానో ఆ ఫార్మేట్లో పేజీ నెంబర్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయో లేవో ఈ విధంగా మార్చుకోవచ్చు. అలానే ఇంకా చూడండి, ఇప్పుడు నేను మాస్టర్ పేజీ సెలెక్షన్ చేసి ఇక్కడ టెస్ట్ టూల్ తీసుకొని చూడండి, నేను ఇక్కడ ఫాంట్ స్టైల్ ఇంక్రీజ్ చేశాను. పేజీ నెంబర్. ఓకే, ఇప్పుడు Ctrl+Alt+P వచ్చిందా రాలేదా? ఈ విధంగా అంటే లెఫ్ట్ సైడ్ ఇచ్చాను కాబట్టి లెఫ్ట్ మార్జిన్, రైట్ సైడ్ ఇస్తే రైట్ మార్జిన్ అంటే RM అని వచ్చేది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీని వాటికి సెలెక్షన్ చేసి కలర్స్ మార్చాను, అండర్లైన్ కూడా ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు నార్మల్ పేజెస్ ఓపెన్ చేయగలి చూడండి, లెఫ్ట్ సైడే పేజీ నెంబర్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇది 12 14 18 ఈ విధంగా. అంటే ఏ ఫార్మేట్ అయితే ఇచ్చానో అండర్లైన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి. మళ్ళీ మీరు మాస్టర్ పేజెస్లోకి వెళ్ళి దీన్ని రిమూవ్ చేసేసారనుకోండి, ఆటోమేటిక్గా ప్రతి పేజీలో రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా పేజ్ మేకర్లో మనం తీసుకున్న పేజెస్కి ఆటోమేటిక్గా పేజీ నెంబర్స్ అనేది సెట్ చేయవచ్చండి. ఓకే వియర్స్.